రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా ఈటీవీ సవినయ సమర్పణ ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్ కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత ప్రాథమిక దశలో నుంచి రెండవ క్వార్టర్ ఫైనల్స్లోకి వచ్చాం ఈ 10 మంది చిన్నారులతోటి. పోయిన వారం ఈ వారం జరిగే ఈ 2 క్వార్టర్ ఫైనల్స్లోని మార్క్స్ని బట్టి సగటు మార్క్స్ తక్కువ వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. కాబట్టి ఇది నిష్క్రమణ పర్వం. కానీ దానికంటే ముందుగా ఈ చిరంజీవులందరూ కూడా బాగా పాడాలి, మీ ఆశీస్సులు పొందాలి అని దయచేసి వారిని ఆశీర్వదించండి మీ హర్షధ్వానాలతోటి. శుభం మంగళం. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ముదావహంగా భావిస్తూ ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజానీకానికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభ స్వాగతం. ఈ సంచికకు కూడా పోయిన వారానికి మళ్ళీనే ముఖ్య అతిథిగా ప్రముఖ నృత్య దర్శకులు శ్రీ శ్రీనివాస్ సీను మాస్టర్ విచ్చేశారు. వారిని కూడా మీ అందరి అనుమతితోటి సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. జడా మల్లె పూల జడా జడా సత్యభామ జడా. ఈ శీర్షిక ఆట పట్టించే పాటలు. హీరో కానీ హీరోయిన్ కానీ ఒకళ్ళనొకళ్ళు అల్లరి చేసుకునేటువంటి పాటల్ని ఇందులో ఎంపిక చేసుకున్నాం. పోయిన వారం ఈ వారం కూడా నృత్య దర్శకులు, ప్రముఖ నృత్య దర్శకులు మనకు ముఖ్య అతిథిగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా నృత్యానికి సంబంధించిన పాటలు ఇందులో ఉంటాయి. మొట్టమొదటి కంటెస్టెంట్ మన ముందుకు వస్తున్నాడు, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు టిఎస్ శరత్ సంతోష్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా, గానం బాలసుబ్రహ్మణ్యం. చైతన్య సినిమా నుంచి ఓహో లైలా ఓ చారుశీల అనే పాట అబ్బాయి అల్లరి చేయబోతున్నాడు కాబట్టి అందరూ అల్లరి చిల్లరగా చప్పట్లు కొట్టేయండి. ఓహో లైలా ఓ చారుశీల కోపమేల మనకేలా గోల మందారమాల మా పటేళ. ఓహో పిల్ల సుభానల్లా సరాగల్లో విరాగాల మిస మిస వయసు రుచరుసల దరువుల గుసగుస తెలిసె కలికి చిలక కసి కసి వేదవి కదలికల కవితల పిలుపులు తెలిసె కవిని గనక. ఓహో లైలా ఓ చారుశీల కోపమేల మనకేలా గోల మందారమాల మా పటేళ. విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా, హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా, వివాహపు పొత్తుల్లోనే వివాదమౌబాల, వరించిన వలపుల్లోనే విరించిలా రాయాల, అందచందాల తివల్లో నా కోపమే రూపమా, కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా, చాలే బాలని చాచీల సంధ్యారాగాలాపన. ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా
మనకేలా గోల మందారమాల మా పటేళ ఓ పిల్ల సుభానల్లా సరాగంలో విరాగాల అరే మిస మిస వయసురు సరుసల దరువుల గుసగుస తెలిసె కలికి చిలక కసి కసి బెదవి కదలికల కవితల పిలుపులు తెలిసె కవిని కనుక ఓహో లైలా ఓ చారుశీల కోపమేలా మనకేలా గోల మందారమాల మా పటేళ లాళ్ళ ఫస్ట్ క్లాస్గా పాడావు నాయన. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. ఏం తప్పు చెప్పడానికి నాకేం అనిపించడం లేదు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే వాయిస్ బాగుంది నీది. పోయిన వారం కంటే ఈ వారం ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. అంటే ఎవ్రీ టైం ఇలా ఇంప్రూవ్ అవుతూ ఉంటే వినేవాళ్ళకి మాకు అందరికీ ఆనందంగా ఉంటుంది. ఆ వాయించే వాళ్ళకి ఇంకా ఆనందంగా ఉంటుంది. గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నీట్ క్లీన్ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ సార్. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇందులో చెప్పాల్సిన వేరే ఏం చేయడం. సంగీతపరంగా ఎక్స్ప్రెషన్ ఆల్సో ఎంజాయ్ చేస్తూ పాడుతున్నాం. నేనేం వెర్రి వెధవ వేషాలు వేశాను, వాటిలో ఉన్న వెధవది నీ వన్ పక్కన పెట్టి వెర్రి వేషాలన్నీ నువ్వు కూడా వేశావు. థ్యాంక్ యూ. కరెక్ట్గా ఉంది. ఈ పాట అల్లరి పాటే. నీట్గా ప్రజెంట్ చేసిన నీకు ధన్యవాదాలు మరొకసారి మేమందరం కలిసి తెలియజేసుకుంటున్నాం. రెండవ చిరంజీవి. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి చారుమతి పల్లవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం అమ్మ. చక్కగా పల్లవి నీవు పాడబోయే సినిమా టైటిల్కి తగ్గట్టుగా డ్రెస్ చేసుకొచ్చావు. అగ్నిపూలు అన్న సినిమా నుంచి తను పాడబోతోంది పాట. సుశీలమ్మ గానం, సంగీతం మహాదేవన్, రచన ఆత్రేయ. అది అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేసింది. దానికి నృత్య దర్శకత్వం చేసింది సీను మాస్టర్. ప్రియుడా పరాక. ప్రియుడా పరాక ప్రియతమా పరాక వన్నె తేలిన కన్నె నాగు వలచి వస్తే పరాక. ప్రియుడా పరాక ప్రియతమా పరాక వన్నె తేలిన కన్నె నాగు వలచి వస్తే పరాక. మిసమిసాడే ఈ మేనురా నీదేనురా రారా చెరగ నీకు చిలిపి కంటి కాటుక. ప్రియుడా పరాక ప్రియతమా పరాక వన్నె తేలిన కన్నె నాగు వలచి వస్తే పరాక. వంటి నిండా వంపులు కంటి నిండా మెరుపులు ఓబులని విరహ వేదన వేడి పుసలు వయసు వగల సగలు. వంటి నిండా వంపులు కంటి నిండా మెరుపులు ఓబులని విరహ వేదన వేడి పుసలు. తోళ జాలరా జాల మేలరా జర జరాని నా కోరిక నా వేడుక నీతో తీరకుంటే ఏలరా నా పుట్టుక. ప్రియుడా పరాక ప్రియతమా పరాక వన్నె తేలిన కన్నె నాగు వలచి వస్తే పరాక వలచి వస్తే పరాక. బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఇంకొంచెం బాగా నువ్వు ఇంప్రూవ్ చేసుకో. వాయిస్లో ఎక్కడో చిన్న డిఫెక్ట్ కనిపిస్తుంది. అది ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. నిజంగా బాగా పాడావు. పాడడం గురించి నాకేం లేదు. నీకు స్వతహాగా వాయిస్లో ఒక చిన్న జీర ఉంది, అదే మాస్టర్ చెప్పింది. దాన్ని అనుభవం మీద నువ్వు కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్ప్రెషన్ అండ్ శృతి, తాళం, ప్రజెంట్ చేసిన పద్ధతి ఫస్ట్ క్లాస్. దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. ఎందుకంటే ఒక చోట ఆవిడ అన్న ఎక్స్ప్రెషన్ చాలా బాగా అన్నావు. అది ఎక్కడ ఓపలేని విరహ వేదన, అదే కదా వేడి బూసలు. ఆవిడ ఎంత అందంగా అన్నారో
సుశీల గారు, నువ్వు అంత అందంగాను ప్రజెంట్ చేసావు దాన్ని. మేస్టరు, నాకు తెలిసి గతంలో మేము ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి రిహార్సల్స్ పాటలు నేర్చుకునేవాళ్ళం. మేము పాటలు నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నృత్య దర్శకులు కూడా చాలా సందర్భాల్లో ఉండడం, మీరు డాన్స్ అక్కడ కంపోజ్ చేయడం కూడా జరిగేది. మరి ఇది పాట రికార్డింగ్ అయిన తర్వాత మీరు కంపోజ్ చేస్తున్నప్పుడు ఉండి మీకు కావాల్సిన పద్ధతులు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చెప్పి చేయించుకోవడం, రికార్డింగ్లో మీరు ఉండడం, అయిన తర్వాత ఆ రోజుల్లో పెద్ద నాగరాలు గిగరాలు లేవు, పెద్ద స్పూల్ టు స్పూల్ గ్రండిగ్గు ఇలాంటి టేప్ రికార్డులు తీసుకొని ఆఫీస్లోనే మీ అసిస్టెంట్లను తీసుకొని మీరు కంపోజ్ చేసుకోవడం జరిగేది. దాన్ని డైరెక్టర్ గారు చూడడం, అది కాదు ఇలా కాదని మార్పు చేయడం, టోటల్గా అనుకున్న పద్ధతితో మీరు సెట్కి వెళ్ళడం, సెట్కి వెళ్ళిన తర్వాత నటీనటులకు నేర్పించడం వాళ్ళు చేయడం జరిగేది. కష్టమైనటువంటి పాట అయితే నటీనటులు కూడా 1-2 రోజులు రిహార్సల్స్కి రావడం జరిగేది. ఈ పాటకు కూడా అలాగే జరిగిందంటారా? నా కెరియర్లోనే నేను ఒక 3 పాటలండి 6 డేస్ తీశానండి. మిగతా ఏ పాటలు నేను 6 రోజులు తీయలేదండి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు మ్యాక్సిమం. ఈ పాట అండి, ఈ పాటకి నాయుడు గారు నన్ను అడిగారు, రామానాయుడు గారు, మాస్టర్ గారు ఏమిటి ఈ పాటకి ఎన్ని రోజులు కావాలి మీకు అని చెప్పేసి. నేను చెప్పాను, జయప్రద కాల్ షీట్స్ నాకు 9 డేస్ కావాలండి అన్నాను. 9 డేస్ దేనికండి అన్నారు. 3 డేస్ నాకు రిహార్సల్స్ కావాలండి, 6 డేస్ షూటింగ్కి కావాలండి. ఆయన 12 రోజులు ఆ అమ్మాయి దగ్గర డేట్స్ తీసుకున్నారండి. తీసుకొని 3 రోజులు ఆ అమ్మాయి రిహార్సల్ చేసిందండి ఈ పాట. 3 రోజులు రిహార్సల్ చేసి 6 రోజులు షూటింగ్ చేశామండి. డ్రెస్ ఒకటేనండి ఆ అమ్మాయిది, కానీ 5 డ్రెస్సులు కుట్టించాల్సి వచ్చింది రామానాయుడు గారికి. ఎందుకంటే ఆ అమ్మాయి డ్రెస్సులు రోజుకి ఒక డ్రెస్సు, లేకపోతే రోజున్నర తర్వాత ఒక డ్రెస్సు చినిగిపోయేసేదండి. అంటే ఆ అమ్మాయి డ్రెస్ చినగటం సంగతి దేవుడు ఎరుగు, ఆ అమ్మాయి ఒళ్ళంతా రాసుకుపోయి ఆ అమ్మాయి ఒళ్ళంతా గాయాలమయమైపోయిందండి ఈ పాట. ఎందుకంటే ఈ పాట మొత్తం ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ మీదే ఉంటుందండి. గ్రౌండ్ మీద పాకటం, గ్రౌండ్ మీద కూర్చొని చేయటం, దానికి తగ్గట్టు అండి ఈ పాటలో ఇంకొక స్పెషాలిటీ ఏముందంటే, చేతులతో ఏ భంగిమ, ఏ ఒక భావన చేయడానికి వీల్లేని పరిస్థితిలో ఆ అమ్మాయి 2 చేతులు పడగలాగా వేసి పెట్టేశామండి. ఫేస్లోనే లెగ్స్తో బాడీతో మొత్తం చేయాలండి ఈ పాట మొత్తం. ఈ పాట మొత్తం అయిపోయిన తర్వాత పీకాక్స్ వస్తాయండి. పీకాక్లో కింగ్ పీకాక్ అని వైట్ పీకాక్ని పెట్టామండి. ఆ వైట్ పీకాక్ జంప్ చేస్తున్నాడు అంటే దానికి తెలిసిపోతుంది ఆడపామకి తన హస్బెండ్ నెమలి, తెల్ల నెమలి, అర్థం కాని వాళ్ళకి నెమలి, తెల్ల నెమలి చంపేసింది దీన్ని అని, అంటే తన భర్త చనిపోయాడు అన్న సంగతి తెలిసింది. చివరికి తెలుస్తుందండి లాస్ట్న. ఎప్పుడైతే తన భర్త అక్కడ పడుకున్నట్టు ఉంటుందండి, ముందు వెళ్ళి ఎప్పుడైతే దగ్గరికి వెళ్ళిపోయి తనే వెళ్ళి ఇలా లాగేటప్పటికి చనిపోయేసిందని తెలిసిపోయింది. తెలిసిపోయేటప్పటికి ఫెరోషియస్నెస్ వచ్చేసి ఎవరు అన్నట్టు ఒక లుక్, ఇదంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. దెన్ ఆ పైన ఉన్న చెట్టు మీద ఉన్నటువంటి నెమలి ఒక్కసారిగా కిందకు దూకుతుందండి. నెమలికిను ఈ పాముకి రెండింటికి ఫైట్. అంటే ఇక చూడండి అసలు ఆ ఫైట్ ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూస్తే తప్ప నేను చెప్పలేను. చూసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. చివరికి ఆ పాము నెమలిని చంపేసి తను హస్బెండ్ ఒంటి మీద పడి కొట్టుకొని తను కూడా చనిపోతుంది, ప్రాణాలు వదులుతుందండి. దాంతో ఫినిష్ అవుతుందండి.
జయప్రద పడ్డ కష్టం ఇంత అంత అని నేను చెప్పలేనండి. ఏది ఏమైనా జయప్రదను అలా గాయాల పాలు చేయడం మాత్రం బాగాలేదు గురుగారు, పాపం. బట్ ఈ నాకు జయప్రదకి ఈ పాట కోసమే సితార అవార్డు వచ్చిందండి. తర్వాతి చిరంజీవి. అందరికీ నమస్కారం. నా పేరు ఉపమాక కార్తిక్. నేను గుంటూరు నుండి వచ్చాను. ఉపమాక కార్తీక్ ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు గారు, సంగీతం చక్రవర్తి. బాలు రమోలా ఇద్దరం కలిసి పాడాం. అనసూయమ్మ గారి అల్లుడులో అత్త అనసూయమ్మ. కానీ బాబు అనసూయమ్మ నీతో వరసోయమ్మ, మేనత్త రాధతో మేళమాడుకున్నాడు ఆనాటి అల్లుడు శ్రీకృష్ణుడు. మేనత్త నీవని తెలిసి ఆడుతున్నాడు నీ ఇంటి అల్లుడు ఈ కృష్ణుడు. హరే రామ హరే కృష్ణ హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ. అనుకో 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 అనసూయమ్మ అత్త అత్త అనసూయమ్మ నీతో వరసోయమ్మ. కాశీకి పంపిస్తా, గంగలో ముంచేస్తా, క్లబ్బుల్లో లెక్చర్లు చాలమ్మో. మా మామని నాటి చెర నుండి విడిపిస్తా, పతి సేవే నీకింక దిక్కమ్మో. అనుకోకు వాజమ్మను, నేను నీ తల్లో జయజమ్మని. నీ దేహ శుద్ధి బుద్ధి శుద్ధి చేయనోడు నీ అల్లుడా పోలేరమ్మా. హరే రామ హరే కృష్ణ హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ. అనుకో 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 అనసూయమ్మ అత్త అత్త అనసూయమ్మ నీతో వరసోయమ్మ, మేనత్త రాధతో మేళమాడుకున్నాడు ఆనాటి అల్లుడు శ్రీకృష్ణుడు. మేనత్త నీవని తెలిసి ఆడుతున్నాడు నీ ఇంటి అల్లుడు ఈ కృష్ణుడు. హరే రామ హరే కృష్ణ హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ. అనుకో 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 అనసూయమ్మత అత్త అనసూయమ్మ నీతో వరసోయమ్మ. అనసూయమ్మతో పెళ్ళయిందా నీకు? లేదు సార్, ఫైనల్ ఇయర్ బీటెక్. ఏంటి అత్త మీద అంత కసిగా పాడేశావు? అత్తలంటే కసి ఏమైనా ఉందా? చాలా బాగా పాడావు, నిజంగా చాలా హుషారుగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఇంప్రూవ్మెంట్ ఇలా జరిగితేనే బాగుంటుంది. వెరీ గుడ్, చాలా బాగా పాడావు, నిజంగా చాలా బాగా. అందులో ఆ లాస్ట్ మళ్ళీ అత్తో అని అన్నావు చూసావా, అద్భుతంగా ఉంది అది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది, చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెషన్, స్పిరిట్ రెండు పర్ఫెక్ట్. ఈ పాటకి ఎంత కావాలి, ఏం చేయాలి అన్నది ఏమాత్రం మామూలుగా ఒళ్ళు దాచుకోకుండా పనిచేయ అంటాం కదా, అలాగే నువ్వు గొంతు దాచుకోకుండా పనిచేసావు. శబ్దం కానీ ఎంత వాల్యూమ్ కావాలని, ఈ వాల్యూమ్ ఇంత కావాలి, ఈ ఎక్స్ప్రెషన్ ఇలా కావాలన్నప్పుడు మనం ఎంత ఎనర్జీ పెడుతుంటామో ఆ ఎనర్జీ పెడుతున్నప్పుడు మిగతా పారామీటర్స్ మీద బాగా జాగ్రత్తగా ఉండాలి. లైక్ అత్తా అనసూయమ్మ, ప్రతి నోటు కూడా శృతిలో శుభ్రంగా ఉండాలి. ఇన్ జనరల్ ది బెస్ట్ పార్ట్ ఈజ్ యువర్ ఎమోషన్. గురువుగారు అన్నట్టుగా పాడిన పద్ధతి ఫస్ట్ క్లాస్. టెక్నికల్గా 4-5 చోట్ల ఆ ఎమోషన్ వల్ల కొంచెం శృతి చేరినట్టుగా ఉంది, అది కరెక్ట్ చేసుకో. గాడ్ బ్లెస్ యూ. తర్వాతి చిరంజీవిని ఆహ్వానిద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ శ్రీ కావ్య చందన. నేను కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. శ్రీ కావ్య చందన రెడీయా?
శ్రీ కావ్య చంద్ర ఎంపిక చేసుకున్న పాట ఆరుద్ర గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, సుశీలమ్మ గానం, ఆత్మీయుల సినిమా నుంచి స్వాగతం. ఓహో చిలిపి నవ్వుల ఆడియన్సు. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. కొంగు తగిలిందా పొంగిపోతారు, కొంగు తగిలిందా పొంగిపోతారు, కోరి రమ్మంటే బిగిసిపోతారు. ఎందుకో ఎందుకో ఈ బింకము, అలికిన కొలది అందము, అబ్బాయి గారి కోపము, అలికిన కొలది అందము, అబ్బాయి గారి కోపము. పిలిచిన ప్రేయసికి ఇదే నా కానుక, మీ కానుక, బెట్టు చాలును దొరగారు. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, సోగ కనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు. బాగుందమ్మా, బాగా పాడావు. నాకు తెలిసి కొంచెం చిన్న తప్పులు కూడా ఏమీ కనిపించలేదు. అంటే ఇంకా కొంచెం బాగా నువ్వు ఆ చివరికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. అది లేకుండా కొంచెం అలా కంటిన్యూ చేస్తే బాగుండేది. ఎనీహౌ, గాడ్ బ్లెస్ యూ, బాగా పాడుతున్నావు. సోగ కనులు సైగ చేస్తే ఆగలేని. చాలా చోట్ల కరెక్ట్గా వచ్చింది, చాలా చోట్ల కరెక్ట్గా రావట్లేదు. ఆ రాగ పగ గప మగరి సనిద ఆగలేని దొర. ఆగలేని దొరగారు. ఆ ట్రావెల్. అలాగే చిలిపి నవ్వుల కూడా అలాగే కదా వస్తుంది. ఎలా వస్తుంది చిలిపి నవ్వుల? స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, చిలిపి నవ్వుల. అంత వ్యవహారం చిలిపి నవ్వుల. అది ఎక్కడ నువ్వే చూడు, నువ్వు ఏ స్థితిలో పాడుతున్నావు. చిలిపి నవ్వుల చిలిపి నవ్వుల. చిలిపి నవ్వుల శ్రీవారు. నవ్వుల దగ్గర ఏమవుతుందో ఒక్కసారి చూసుకో మళ్ళీ అను. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు. ఇది కరెక్ట్. ఎందుకంటే నవ్వుల మధ్యలో ద్విత్వాక్షరంలో రెండిటి మధ్య ఒక నోట్ ఉంది. చిలిపి నవ్వుల అక్కడ అక్షరం లేదు. చిలిపి నవ్వుల చిలిపి నవ్వుల చిలిపి నవ్వుల. ఏ స్పీడ్లో వచ్చినా ప్రతి నోటు క్లీన్గా ఉండాలి. ఓకే, అది అలాగే అలిగిన కొలది ఎలాగా అది నోటు ఇక్కడ అలిగిన కొలది. ఇది సెకండ్ టైం కరెక్ట్ చేసుకున్నావు. సడన్గా మైనర్లోకి వెళ్తుంది అక్కడ. తారతిత్తానా ఆ నోట్ ఎక్కడ రాదు అంతవరకు. అది ఫస్ట్ టైం రిజిస్టర్ చేసినప్పుడు అది కరెక్ట్గా నోటు వినపడకపోయిందంటే మాత్రం నువ్వు అపస్వరం పాడినట్టు ఉంటుందన్నమాట. సెకండ్ టైం కరెక్ట్గా పాడావు. అలిగిన కొలది ఆ నోట్ పర్ఫెక్ట్గా ఉండాలి. బెట్టు చాలును. ఈ ద్విత్వాక్షరాలు వచ్చేటప్పుడు గొడవ అక్కడే. బే టు మధ్యలో బే ఈ టు. అది ఆ బే ఈకి కూడా ఒక నోట్ ఉంది. ఎలా వస్తుంది అది స్వరం? ఎలా వస్తుంది అక్కడ? పిలిచిన ప్రేసికి ఇదేనా కానుక, మీ కానుక బెట్టు చాలును దొరవారు. అది బెట్ పమ అని అనుకుంటాం. అది పమ, అది బెట్టు బెట్టు అని అర్థం. అది బెట్టు చాలును దొరగారు అని పాడుతున్నప్పుడు ది త్రో షుడ్ బి ఆల్ రైట్. లేదా అటు ఇటు కాకుండా నోట్స్ వినపడుతున్నమాట. ఇవి నేను నోట్ చేసిన ఒక 4-5 థింగ్స్. అండ్ నీ పేరేంటి? శ్రీ కావ్య చందన. నీది చాలా నాజూకైన వాయిస్, నీ పేరులాగా చాలా సాత్వికంగా ఉంటుంది. కొన్ని పాటలకు చాలా అందంగా ఉంటుంది. ఈ పాట నాజుకైన పాటే కానీ కొంచెం వాల్యూమ్ కావాలి, చాలా కానీ నువ్వు ఎంజాయ్ చేస్తున్న పద్ధతి బాగుంది. నవ్వుతూ ఆనందంగా ఎక్కడో మీ శ్రీవారు కనపడుతున్నట్టే ఎదురుగుండా ఊహించుకుని పాడుతున్నావు. చాలా బాగుంది, అది చక్కగా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్ కావాలి, చాలా కావాలి. కానీ
చాలా మెత్తగా పాడుతున్నాం అనమాట. స్వాగతం అన్నది ఆయనకు వినిపించాలి కదా, ఎంత మీరిద్దరే ఉన్నా కూడా ఆయనకు బాగా వినిపించాలి. స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు, స్వాగతం ఓహో చిలిపి నవ్వుల దొర అంటే తనకు తానే ఏదో ఊహించుకుని పాడుతున్నట్టు ఉన్నదనమాట. అలా కాకుండా ఆయనకు కూడా నేరుగా చెప్పినట్టుగా ఉంటే బాగుంటుంది. ట్రై టు ఇంప్రూవ్ యువర్ వాల్యూమ్ లిటిల్ మోర్. నువ్వు స్వతహాగా ఉన్నది అది, ఆ లక్షణం, అదేం చేయలేము. కానీ కొన్ని పాటలకు కొంచెం వాల్యూమ్ ఉంటే బాగుంటుంది. శుభం. శ్రీ కావ్యచంద్ర. సారీ సార్, ఏమనుకోక, ఆయన అసలే కోపిష్టి, ఆయన పేరు చెప్తాడు. రానాయన. అందరికీ నమస్కారం. నా పేరు కాళూరి వెంకట సాయి నరసింహస్వామి. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నరసింహస్వామి. ఓకే. వేటూరు గారి రచన, మహాదేవన్ గారి సంగీతం. ఇదేందా అన్ని బాలసుబ్రహ్మణ్యం పాటలు పెట్టారు, కావాలని నా పాటలు పెట్టుకున్నాను అనుకుంటారేమో. కాదు బాబు, అనుకోకుండా జరిగినటువంటిది. చాలా ఎపిసోడ్లో నా పాటలు ఉండవు ఇక్కడ. అంతే కదా, నిజమే కదా. ఇక్కడ కుట్రా కుతంత్రం లేదు మాస్టర్. నరసింహస్వామి పిక్ చేసుకున్న పాట ఏమో ఉందేమో మళ్ళీ నాకు తెలియదండి. సరే, మీరు అయిపోయారు, మా దారికి వచ్చారు మీరు కూడా. వేటూరు రచన, మహాదేవన్ గారి సంగీతం, బాలు పాడిన పాట నారి నారి నడుమ మురారి అన్న సినిమాలోంచి పాట. నేను చెప్పను, అప్పుడు నేను అలా ఉండేవాడిని కాబట్టి నేను చెప్పను ఆ పల్లవి గురించి. అతనే పాడతాడు. నువ్వు అనవసరంగా నవ్వొద్దు ఇక్కడ. నువ్వు కూడా అలాగే ఉన్నావు. నేను మాస్టర్ని కాదు, అక్కడ కూర్చుని నా కొసలో ఉన్న ఒక పిల్ల గురించి చెప్తున్నాను. నవ్వుతోంది ఆ అమ్మాయి. కానీ మీరు చప్పట్లు కొట్టండి, చెప్తాను. ఓహో డో రే మీ ఫా సో లా సి. మీ అత్తకు ఇంగ్లీష్ రాదురా? ఐ సి సా రే గా మా. ఇది మరి 1932లో సాంగ్ లో ఉందిరా. ఒరే ఆహా దుత్తలాగున్న వేరతమ్మత్త, అగెత్తలాగున్నదే నీలో సత్తా. కన్న దుత్తలాగున్న వేరతమ్మత్త, పోట్ల గిత్తలాగున్నదే నీలో సత్తా. కొత్తగా ఈడొచ్చి కొంగేసినప్పుడు ఎట్టుండేదని ఓ రత్తమ్మతో అత్తో. దుత్తలాగున్నవే రత్తమ్మత్త, హగిత్తలాగున్నదే నీలో సత్తా. కన్న దుత్తలాగున్నవే రత్తమ్మత్త, పోట్ల గిత్తలాగున్నదే నీలో సత్తా అత్త. ముద్దబంతి పువ్వులంట, ముద్దు గుమ్మలిద్దరంట, ముద్దుల్లో గుమ్ము లేదు, గుమ్మల్లో ముద్దు లేదు. నల్లి కల్ల పాముకతే, పిల్లి కల్ల పాముకతే, బుస్సు మియా. వలపు లేదు, పిలుపు లేదు, ఒంట్లో నా బలుపు లేదు. అందరికి తాళి కట్టిన మామ తాత పోజులిస్తుంటే అల్లివైన తర్వాత తుళ్ళి తుళ్ళి పడ్డావే. కొంచెం ఎక్కువ దుత్తలాగున్నావే రత్తమ్మత్త, హగిత్తలాగున్నదే నీలో సత్తా. కన్న దుత్తలాగున్నావే రత్తమ్మతో, హగిత్తలాగున్నదే నీలో సత్తా. కొత్తగా ఈడొచ్చి కొంగేసినప్పుడు ఎట్టుండేదాని ఓ రత్తమ్మతో అత్త. దుత్తలాగున్నావే రత్తమ్మతో, హగిత్తలాగున్నదే నీలో సత్తా. కన్న దుత్తలాగున్నావే రత్తమ్మతో, అడడ్డ నగర డడ్డ నగర డడగడ డడగడ డడగడ. బాబోయ్, ఏంటి మీరంతా కుర్రాళ్ళు, మిమ్మల్ని నేను మీరు అన్న ఆ మాట అనగానే ఏమనుకున్నాను, ఏంటి మీ కుర్రాళ్ళందరూ అత్తమ్మలు వెనకబడ్డారంటాడేమో అని అనుకుంటా. అదే అనుకుంటున్నా. కుట్ర. నేను మోర్ దెన్ 1000 ఫిల్మ్స్ చేశానండి. అందులో 800 పై చిలుకు తెలుగు సినిమాలు చేశానండి. ఆ పై చిలుకు అన్నది ఉంది చూశారు, అవి వేరే గాయకులు పాడిన పాటలండి. కానీ ఆ 800 సినిమాలు బాలుగారే పాడారండి.
నాకు ఆయనకున్న అనుబంధం ఇప్పటి అనుబంధం కాదండి, నేనంటే నేనే దగ్గర నుంచి కాదు, శ్రీరామ కథ అనే సినిమా దగ్గర నుంచి ఈయన నాకు పరిచయం అయ్యారు. శ్రీరామ కథ సినిమా అనేటప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాగే ఉన్నారు, నేను అలాగే ఉన్నాము. మా ఇద్దరిలో ఎటువంటి భేదాభిప్రాయాలు ఎప్పుడూ రాలేదు, రాబోవు. ఈ జీవితం అంతా ఇలాగే గడుస్తుంది. నేను ఒక ఎపిసోడ్ చూశాను వీళ్ళది, బాలచందర్ గారి ఎపిసోడ్. బాలచందర్ గారు అన్నారు, నాకు మరుజన్మ అనేది ఉంటే బాలులా జన్మిస్తే బాగుంటుంది అని. ఆయన అంటే ఈయన ఆయనలాగా అనుకున్నారు. స్మాల్ విష్, మై ప్రేయర్ టు గాడ్, I should be born in my next birth as Balu. Will it be vice versa? That is nyayam. Do you like to have it that way? It is vice versa. நான் உங்க மாதிரி பிறக்கணும்னு நினைக்கிறேன் சார். నేను వారిలా పుట్టాలనుకుంటే ఎలా ఏదైనా ఒకటే కదా, పెద్ద తేడా ఏం లేదు. జరిగితే ఎంత బాగుంటుంది నిజంగా. ఇంతకంటే భారతరత్న కావాలండి నాకు అవసరం లేదు, నాకు వద్దు సార్. ఆయన నేను మళ్ళీ బాలులా పుట్టాలన్నారు, నాకు ఈ జన్మకు చాలండి. బట్ నేనంటున్నానండి, బాలుగారు మరుజన్మ అనేది ఉంటే బాలుగారు బాలులాగా, నేను నాలాగా జన్మిస్తే ఈ స్నేహం, ఈ అనుబంధం ఇలా కొనసాగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇంతకంటే నేను వేరే ఏం కోరుకోవటం లేదు ఆ భగవంతుని. దట్స్ ఆల్ అండి. మై గాడ్ బ్లెస్ యూ బాబు. థ్యాంక్ యూ సార్. ఒక చరణం స్టార్టింగ్ మాత్రం ముద్దబంతి పువ్వులు అంటే అని పాడుతున్న చోట కొంచెం పిచ్చింగ్ చూసుకో, మిగతా ది ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. బాగా పాడాం. శుభం. నరసింహస్వామి పోయిరా. తర్వాత అబ్బాయి. అందరికీ నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను ఆ అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడమన్నాను, నువ్వు వాయు కొట్టేస్తే ఇలాగా అందరూ అదిరిపోయారు. అబ్బాయా, నెల్లూరు కదా మందే? అవును సార్. ఏం పాడతావు నువ్వు? నేను నిర్ణయం పిక్చర్ నుంచి హలో గురు ప్రేమ కోసమే రాను. దాని ప్రేమ కోసమే జీవితం అని చెప్పి నన్ను గురువు అని పిలిస్తే నన్ను ఏమనుకుంటారు వీళ్ళందరూ కూడా? ప్రేమ కోసమేనా జీవితమా? అట్నే కానీ బాగుంది. ఎవరు రాసింది ఆ పాట? గణేష్ పాత్ర గారు రాసినారు, ఇళయరాజా సంగీతం చేసినాడు, బాలసుబ్రహ్మణ్యం పాట పాడినాడు. నిర్ణయం సినిమా నుంచి హలో గురువు ప్రేమ కోసమనే జీవితం. హలో గురు ప్రేమ కోసమేరు జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నాన్నే, మహా సుందరంగులే పొందరిని వాణ్ణి హార్నే. హలో గురు ప్రేమ కోసమేరు జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. కట్టుకుంటే నిన్ను తప్ప కట్టుకోను, ఒట్టు పెట్టుకుంటినమ్మా మెట్టు చేయకే. అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన్న, అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగలా. నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లు, నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు. ఆహా నా పెళ్ళంట, నా పెళ్ళంట, అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట. अच्छा मैंने प्यार किया, लुच्छा काम नहीं किया, अमी तुमी తేలకుంటే నిన్ను లేవా తీసుకుపోతా. ఆర్ యు రెడీ? హలో గురు ప్రేమ కోసమేరు జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ప్రేమించాను దీన్నే కాదంటోంది నాన్నే, మహా సుందరంగులే పొందరేని బాణి. హలో గురు ప్రేమ కోసమేరు జీవితం, మగ
మగాడితో ఆడదానికి పౌరుషం. ఫస్ట్ క్లాస్గా పాడావు నాయన, బ్రహ్మాండంగా పాడావు. కరెక్ట్గా ఎనర్జీ పెట్టి ఆ పాటకి ఎంత దమ్ము కావాలన్నా అంత దమ్ముతో పాడావు. అక్షరాలు కూడా ఎక్కడ కూడా ఏమీ పొల్లుపోకుండా కరెక్ట్గా పాడావు, చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. హలో గురు ప్రేమ కోసమే నోయే, అది ప్రేమ కోసమే రోయ్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ క్లాస్. యువర్ ఎనర్జీ ఈజ్ వెరీ గుడ్. నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డూయట్లు, నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు. ఆ ప్లేస్ అలాగే జంటంట స్లైట్లీ ఫ్లాట్, కొద్దిగా ఆ ఫోర్స్లో అలా వచ్చేస్తుంది. ఇవి చాలా చిన్న తప్పులు నువ్వు చేసింది. బట్ ది వే యూ హ్యావ్ ప్రజెంటెడ్ ఈజ్ ఫస్ట్ క్లాస్. చాలా బాగా పాడావు, చాలా నీట్గా ప్రజెంట్ చేశావు. గాడ్ బ్లెస్ యూ. వారిని ఓకే, తర్వాత ఈ చిరంజీవిని ఆహ్వానించేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు రంజితామూర్తి, మాది కాకినాడ. నేను అబుదాబి నుంచి వచ్చాను. మరి అట్లా మొహం అలా తిప్పుకోకు తల్లి. నేను నవ్వుతున్నానని తెలిసి మొహం అలా తిప్పి, ఈ వెనకాల చేరి ఇంతకుముందు ఆడపిల్లల అల్లరి వాయిస్లన్నీ వినిపించింది ఇక్కడి నుంచి. ఈ అమ్మాయే ఆ పల్లవి ఏదో చెప్పినప్పుడు నన్ను చూసి నవ్వింది ఈ అమ్మాయే. ఆమెతో చాలా సన్నగా ఉన్నట్టు ఒకప్పుడు సంగతి నేను చెప్పాను. ఓకే, కాకినాడ అబుదాబి అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట నారాయణ రెడ్డి గారి రచన, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గారి గానం. అమ్మ మాట సినిమా నుంచి ఎప్పుడూ మీ పాఠాలంటే చికాకండి సార్ అన్న పల్లవి ఎంపిక చేసుకోవడంలో ఉన్న కుట్రను ఆలోచించారా మీరు? నన్ను గురించి ఈ పాట ఎంపిక చేసి ఈ పిల్ల శుభం బాగా పాడే. ఎలాగో కుట్ర జరిగిపోయింది కాబట్టి అద్భుతంగా పాడేసే పాట. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈరోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈరోజు నీ చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఒకటి ఒకటి కలిపితే రెండు, అది గణితం. మనసు మనసు కూడితే ఒకటే, ఇది జీవితం. గిరిగీసుకొని ఉండాలంట ఈ గ్రంథాలు, గిరిగీసుకొని ఉండాలంట ఈ గ్రంథాలు. పురి విప్పుకొని ఎగరాలంట ఈ అందాలు. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈరోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్. ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్, ఈరోజు నే చెబుతాను హియర్ మీ డియర్ సార్. సింపుల్ అండ్ వెరీ గుడ్. పల్లవి చాలా బాగా పాడుతున్నావు అమ్మ. ఫస్ట్ పల్లవి కానీ లాస్ట్ పల్లవి కానీ చరణం కొంచెం డల్గా అనిపించింది. బట్ మెలోడీ సాంగ్ కాబట్టి అలాగే ఉంటుంది. బట్ పల్లవి మాత్రం చాలా బాగా పాడుతున్నావు. మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, వాయిస్లో మంచి ఎక్స్ప్రెషన్ ఉంది. గాడ్ బ్లెస్ యూ. దట్ ఇస్ ది ఫస్ట్ పాయింట్, బికాజ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. చక్కగా అనుభవించి పాడాలని ఈ పాటలో ఉన్న ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ క్లాస్గా ప్రజెంట్ చేశాం. ఒకటి అది పాడు ఒకసారి అలైన్. ఒకటి ఒకటి కలిపితే రెండు, కలిపితే రెండు. మళ్ళీ ఇంకోసారి పాడు. ఒకటి ఒకటి కలిపితే రెండు. ఇది ఆల్మోస్ట్ కరెక్ట్. ఒకటి
కలిపితే యునో ఆ ఫ్లోలో వెళ్తున్నప్పుడు శృతి కంటే కొంచెం తక్కువ. కలిపితే రెండు కలిపి పా ఆ నోట్ స్లైట్లీ ఫ్లాట్ అవుతుంది అనమాట. అలాగే పురి విప్పుకొని ఎగరాలంటాయి అందాలు. ఎలా అంటున్నావు అది? గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంథాలు, గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంథాలు, పురి విప్పుకొని ఎగరాలంటాయి. ఇప్పుడు కరెక్ట్గా అన్నావు, పాడుతున్నావు. అలాగే గిరిగీసుకుని ఉండాలంటాయి గ్రంథాలు, గిరిగీసుకుని సెకండ్ టైం పాడుతున్నప్పుడు ఆ నోటు గిరిగీసుకుని. ఈ రెండింటికి తేడా చాలా మామూలు చెవులకు తెలియదు. తానా కరెక్ట్ అయితే తానా ఏంటి తేడా రెండింటికి? ఒక నూలు. ఇవన్నీ మీలో ఉన్న చిన్న తప్పులు. నేను మొట్టమొదటి చెప్పినట్టుగా మీకంటూ మేము ఒక గమ్యాన్ని నేను చూపించట్లేదు, మీరు సినిమాలు వెళ్ళాలి పాడాలి అని కాదు. మీరు ఇప్పుడు ప్రయత్నిస్తున్న ఈ ప్రయాణం చేస్తున్న దారిలో మీ కాళ్ళకు ఇబ్బంది పడకుండా అక్కడున్న రాళ్ళు రప్పల్ని తీసేసి చీకటిగా ఉన్న చోట లైట్లు వేసి చక్కగా ప్రయాణం చేయండి తల్లులారా తండ్రులారా అని చెప్తున్నాం. అంతే మేము చేస్తున్న పని. అది చూసుకుని మీరు జాగ్రత్తగా నడిస్తే ఆ ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే ఇంకా బాగా పాడతారు. చప్పట్ల మోత ఇంకా ఎక్కువగా వస్తుంది. తర్వాతి అందరికీ నా వందనాలు. నా పేరు యనమండ్ర కృష్ణ చైతన్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. స్వాగతం కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్యంకి చేసుకున్న పాట కూడా మా నారాయణ రెడ్డి గారు రాసింది. చక్రవర్తి సంగీతం, రామకృష్ణ పాడిన పాట. శారద సినిమాలో అతనికి అత్యంతమైన ఖ్యాతి తెచ్చిపెట్టిన పాట శారద నన్ను చేరగా అన్న పాట. శుభం భూయా. శారదా నన్ను చేరగా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిక్క ఎరుపెక్కే లేత బుగ్గ, ఓ ఏమిటమ్మా సిక్క ఎరుపెక్కే లేత బుగ్గ, ఓ శ్రావణ నేరదా శారదా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిక్క ఎరుపెక్కే లేత బుగ్గ, ఓ ఏమిటమ్మా సిక్క ఎరుపెక్కే లేత బుగ్గ. ఏమి రూపమది ఇంద్రజాపమది, ఏమి కోపమది చంద్రతాపమది, ఏమి రూపమది ఇంద్రజాపమది, ఏమి కోపమది చంద్రతాపమది, ఏమి ఆహోయలు, ఏమి కొలుకుసల ఏటి పిలుపు అది, ఏమి అడుగు కల హంసనడుగు హోయ్, ఏమి ఆలయలు, కలగా కదిలే ఆందం, కలగా కదిలే ఆందం, కావాలన్నది నా హృదయం, కావాలన్నది నా హృదయం, ఓ శ్రావణ నీరదా శారదా, శారదా నన్ను చేరగా, ఏమిటమ్మా సిక్క ఎరుపెక్కే లేత బుగ్గ, ఓ ఏమిటమ్మా సిక్క ఎరుపెక్కే లేత బుగ్గ, ఓ శ్రావణ నీరదా శారదా, ఆహా ఓహో లలా, ఆహా ఓహో లలా. ఫస్ట్ క్లాస్లో పాడేవాడు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నిజంగా బాబు. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నాకు ఎందుకో నీ చరణం వినాలని ఉంది. ఇలాగ పాడుతున్నావు కాబట్టి రెండో చరణం తెలిస్తే పాడు. పాడు. ఇంకో ఆ లిరిక్ ఉన్నట్టుగా ఉంటుంది. నీలి కళ్ళల్లో నా నీడ చూసుకుని, పాల నవ్వులో పూలు దోచుకుని,
దోచుకుని, దీని కళ్ళలో నీడ చూసుకుని, పాల నవ్వులో పూలు దోచుకుని పరిమళించేనా. చెందు ఓలడిది దండ ఓల నిన్ను గుండె కద్దుకొని నిండు ముద్దుకొని పరవశించేనా. అలలై పొంగే అనురాగం, అలలై పొంగే అనురాగం, పులకించాలి కలకాలం, పులకించాలి కలకాలం. ఓ శ్రావణ నీరద శారదా, శారదా నన్ను చేరగా, శారదా నన్ను చేరగా. ఏమిటమ్మా సిగ్గ ఎరుపెక్కి లేత బుగ్గ, ఏమిటమ్మా సిగ్గ ఎరుపెక్కి లేత బుగ్గ. ఓ శ్రావణ నీరద శారదా, ఆహా హో లలా, ఆహా హో లలా. గుడ్ 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 గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, అందంగా వాయిస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. నీ ఎక్స్ప్రెషన్ బాగుంది. థ్యాంక్ యూ సార్. అంటే ఆ లిరిక్కి తగ్గ ఎక్స్ప్రెషన్. అందుకే ఇంకొకసారి పాడి నువ్వు నేను వినాలని అనిపించి పాడమన్నాను. థ్యాంక్స్ సార్. నువ్వు పాడినందుకు నీకు థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. చాలా ముద్దుగా ఉంది నువ్వు పాడుతుంటే, చాలా ఏదో ఎదుర్కొన్న అమ్మాయిని పెట్టుకొని వెళ్ళి చుచ్చు చుచ్చు అన్నట్టుగా ఉంది. చాక్లెట్ ఇచ్చి ఇలా అంటారు చూడు, ఉండడాలి ఇలా లత్త చిన్నమ్మా ఉంటిడే అంటూ దానికంటూ మనం చాక్లెట్ తినేస్తుంటాం. అలా అంత అంత ఏదో యువర్ ఎంజాయింగ్ ఇట్ సో మచ్. థ్యాంక్ గాడ్ ఈ పాటకు నువ్వు డాన్స్ చేయలేదు. ప్రతి పాటకు డాన్స్ చేసేవాడివి. ఏది కాలేమన్నా దెబ్బ తగిలిందా ఇలా అన్నావు, తగిలింది సార్ లేకపోతే చేసేవాడిని డాన్స్ అన్నట్టు. రెండో చరణం పాడవయ్యా అనగానే ఇంకా కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయి మరి చిత్తల్లా అనేసావు ఈ పాటలు. ఇట్ వాస్ వెరీ నీట్ ప్రజెంటేషన్. ఐ లవ్డ్ ది వే యూ ప్రజెంటెడ్. చూస్తుంటే ఆనందంగా ఉందన్నమాట. ది వే యూ ఎంజాయ్డ్, వెరీ నీట్లీ ప్రజెంటెడ్. నాకేమి తప్పులేం కనిపించట్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. తర్వాత రాయబోయే చిరంజీవిని ఆహ్వానిద్దాం సార్ మనం. అందరికీ నమస్కారం. నా పేరు సాయి శ్వేత, నేను వైజాగ్ నుండి వచ్చాను. సాయి శ్వేత, స్వాగతం తల్లి. తను ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా నారాయణ రెడ్డి గారు రాసింది. చలపతిరావు గారి సంగీతం, సుశీల గారు వసంత గారు కలిసి పాడిన బృందంతో పాడిన పాట బ్రహ్మచారి సినిమా నుంచి ఓ బ్రహ్మచారి నిన్ను కోరి. అదిరిపోతావు, ప్రేమ పాఠములు
అనటానికి ఏం లేదమ్మా, బాగా పాడావు, ఫస్ట్ క్లాస్గా పాడావు. దానికి తోడు వీళ్ళు అంత పాడటం ఎంత బాగుంది, కోరస్ పాడటం ఫస్ట్ క్లాస్గా పాడారు వీళ్ళు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. యూ ప్రజెంటెడ్ ఇట్ వెరీ నీట్. ఒకటి నువ్వు గొంతుని మాత్రం జాగ్రత్త కాపాడుకోవాలి. ఏదో సంథింగ్ రాంగ్, నువ్వు ఎక్కువ అల్లరి చేస్తావో ఎక్కువ అరుస్తావో. ఓ బ్రహ్మచారి నిన్ను కొనుచున్నది తిన్నది తన్యారి నాని తానా, అది కొంచెం క్లీన్గా బాగానే వస్తుంది, కొంచెం క్లీన్గా ఉండేటట్టు చూడు. శుభం. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు వై సూర్య కార్తిక్. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం నీకు. తను ఎంపిక చేసుకున్న పాట కుసరాజు గారి రచన, మా గురువుగారు కోదండపాండి గారి సంగీతం, నేను పాడిన పాట నేనంటే నేనే నుంచి ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే. నృత్య దర్శకుడిగా సీను మాస్టర్ గారు చేసిన మొట్టమొదటి పాట అది, ఫస్ట్ సాంగ్. అన్ని పాటలు పాడిన నా మొట్టమొదటి సినిమా కూడా. నిజంగా మేము డూండేశ్వరరావు గారికి చేతులెత్తి దండం పెట్టుకోవాలి. మా మిగతా పనిచేసిన వాళ్ళు కూడా చిన్నప్పుడు చెప్తుంటారు, ఆయన ఎప్పుడు ఒకటే డ్రెస్, ఒక నీట్నెస్, ఒక హైజీన్. ఆ మనిషి చాలా గమ్మత్తుగా ఉండేవారు డూండేశ్వరరావు గారు. వాళ్ళ తమ్ముడు బాబ్జీ గారు. ఆయన సినిమాల్లో ముఖ్యంగా కృష్ణ గారు పైకి రావడానికి చాలా ముఖ్యమైన కారణకర్త డూండేశ్వరరావు గారు. చాలా కష్టమైన పాత్రలు ఆయనకి ఇచ్చి ఆయన మీద నమ్మకంతో ఆయన్ని పాపులర్ చేసిన వ్యక్తి. అలాగే ఈ సినిమాలో అన్ని పాటలు బాలు పాడతాడంటే ఎవడో నిన్న వచ్చినవాడు కదా, వాడికి ఎందుకు ఇవ్వాలని అడగలేదు. కోదండపాండి కుర్రాడు పాడగలడంటావా అన్నారు. తప్పకుండా పాడతాడండి. అయితే పాడుతాం దానికే అన్నారు తప్పించి వేరే ప్రశ్నలు వేయలేదు ఆయన. వీరు కూడా అలాగే ఇచ్చి ఉంటారు అనుకుంటే అవకాశం కూడా. ఎవరన్నా 1వ తారీఖు ఆఫీస్కి వెళ్ళగానే కవర్లలో పెట్టి సంతకాలు చేసిన చెక్కులు వాళ్ళ జీతాలన్నీ రెడీగా ఉండేదన్నమాట అకౌంటెంట్ దగ్గర. వీళ్ళు ఒకరోజు లేట్గా వెళ్తే అండి, ఏం జీతం చేదయిందా మీకు, 1వ తారీఖు వచ్చి తీసుకోవాలని తెలీదా అనేవాడు అనమాట. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ప్రిసైజ్డ్ అండ్ చాలా నీట్గా ఉండేది ఆయన వర్క్. ఈ పాట సందర్భంగా వాళ్ళందరినీ తలుచుకునే అవకాశం ఇచ్చాను. ఆయన బాగా పాడితే ఇంకా బాగా తలుచుకుంటాం మేము. శుభం. ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు. నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిచోడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. బెదిరి లేడిలాగా గొంతులేయకే, చేయి పట్టి అడిగినప్పుడు బిగువ చేయకే. బెదిరి లేడిలాగా గొంతులేయకే, చేయి పట్టి అడిగినప్పుడు బిగువ చేయకే. రంగు చిరలిస్తారే రంగు చిరలిస్తానే, రవల కమ్మలేస్తానే, దాగుడమో తలు వదిలి కౌగిలి ఇమ్మంటానే పిల్ల. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. అద్భుతంగా పాడేవయ్యా, చాలా బాగా పాడేవా. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. డూండి గారి గురించి బాలుగారు చెప్పారు. బాలుగారిని ఎలా ఇంట్రొడ్యూస్ చేశారన్నది ఆయన చెప్పారు. నన్ను ఎలా ఇంట్రొడ్యూస్ చేశారంటే, అంతకుముందు ఫర్జ్ అనే ఒక హిందీ సినిమాకి మా గురువు గారు డాన్స్ మాస్టర్గా పనిచేశారు, నేను అసిస్టెంట్గా ఉన్నాను. అందులో ఒక సాంగ్కి నేను ఊటీలో డాన్స్ చేస్తూ ఉండగా రఫీ గారు పాడిన పాట, ఫస్ట్ సాంగ్, ఇంట్రొడక్షన్ సాంగ్, అది డూండి గారు చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. చాలా చాలా మంచి పాట, లక్ష్మీకాంత్ గారు చేసింది. మస్త్ బహారో కా మై ఆషిక్ తారన నీనన తారిన అదారి దీరది దారి దీది తారి దీరి దీరి రే చాహే జమానా तेरे लिए
సూపర్. ఎంత మజాగా ఉన్నది ఆ పాట, చాలా మజాగా ఉంది. సూపర్. మా గురువు గారు అద్భుతంగా పాడిన పాట, లక్ష్మీకాంత్ గారు బ్యూటిఫుల్గా కంపోజ్ చేసింది. అద్భుతం అండి ఆ పాట. అసలు మా గురువు గారు అసలు జితేందర్ గారిని ఎంత కష్టపెట్టాలనో నన్ను అంతా కష్టపెట్టారు. అంటే కష్టపెట్టడం కాదు అండి, వాళ్ళు కష్టపెట్టడం మూలాన మేము నేర్చుకోగలిగాము. ఇవాళ డాన్స్ మాస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చాయండి. అది చూసి డూండి గారు మా గురువు గారిని అడిగారు, మాస్టర్ గారు ఈ అబ్బాయిని నేను డాన్స్ మాస్టర్ని చేస్తాను, ఇచ్చేస్తారా అని. తీసేసుకోండి అన్నారు ఆయన ఇమ్మీడియట్గా, ఏమీ ఆన్సర్ చేయకుండా. సో అలా నన్ను ఆ చిత్రానికి నేను చెప్పాను, నేనేం చేస్తానండి. నువ్వేం చేస్తావేంటి, నువ్వు చేస్తావు అంటే. ఆయనకి ఎంత కాన్ఫిడెంట్ అంటే అండి, డూండి గారికి కానీ ఆయన బ్రదర్ బాబాజీ గారికి కానీ, కొత్త టెక్నీషియన్స్ని కానివ్వండి, కొత్త ఆర్టిస్టులని కానివ్వండి ఇంట్రొడ్యూస్ చేయడంలో నాకు తెలిసి బాలుగారు ఇందాక చెప్పారు, ఎవరు అంత గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం అండి. ఇవాళ ఈ అబ్బాయి ఈ పాట పాడి ఎప్పుడు 67కి నన్ను బాలుగారిని కూడా తీసుకెళ్ళారు, నన్ను ఇంట్రొడ్యూస్ అండ్ ఈయనకి ఫుల్ పిక్చర్ ఫస్ట్ టైం పాడే అవకాశాన్ని కలిగించినటువంటి డూండేశ్వరరావు గారు, ఆయన బ్రదర్ బాబాజీ గారు, ఆయన ఇంకో బ్రదర్ బెనర్జీ గారు, వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. పాట బాగా పాడావు, గొప్పగా పాడావని నేను అన్నాను. కారణం ఏంటంటే నేను కూడా బాగానే పాడా, అసలు గొప్పగా పాడలే ఆ రోజులో. కూడా ఆ పాట వింటున్నప్పుడల్లా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కొంచెం బాగా పాడుండొచ్చే అని అనిపిస్తుంది అనమాట. ఆ రోజుల్లో చేతనైంది అదే చేయగలిగాం అంతే. అందుకని నేను ఈ పాటను గురించి ఇంకా బాగా పాడుంటే అని చెప్పడం, ఎందుకంటే నేను పాడవలసిన స్థాయిలో ఆ పాటను పాడలేదు కాబట్టి నువ్వు ఆ పాటలో ఏమేమి చిన్న తప్పులు చేసావని చెప్పడం అనే అధికారం నాకు లేదు. నీకు తెలిసినంతవరకు దాన్ని నీట్గా ప్రజెంట్ చేశాం, అంతకంటే వేరే ఏం చెప్పాల్సిన అవసరం లేదు. దేర్ వర్ కపుల్ ఆఫ్ స్మాల్ మిస్టేక్స్ విచ్ కుడ్ బి కరెక్టెడ్ వెరీ ఈజీలీ. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు, నేను నోట్ కూడా చేయలేదు దాన్ని. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ రివైండింగ్ మై ఆ రోజు AVM RR థియేటర్లో రికార్డ్ చేసాం, ఎలా జరిగింది, పాట అంతా అయ్యాక మా గురువు గారు ఏమన్నారు ఇవన్నీ గుర్తుకొచ్చింది. ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన పైన ఒక చిన్న టవల్ ఇలా వేసుకుంది. నేను వినడానికి లోపలికి రాగానే ఒకసారి ఇలా విసిరి కొట్టారు నా మీద నవ్వుతూ. అంటే కోపంతో కూడా కొట్టవచ్చు కదా, విసిరి నవ్వి కొట్టి పంతులు అనేవాడిని నేను, పంతులు గుడ్ అన్నారు. అది నాకు పెద్ద సర్టిఫికేట్. బట్ స్టిల్ ఇప్పుడు నేను వింటుంటే ఎంత పెంకిగా ఉంటుందో, అంటే నా వయసు అంతే, వాయిస్ అలాగే ఉండేది అప్పుడు. అది సరిపోయింది నాకు, కృష్ణ గారికి ఒక కాంబినేషన్ తయారు చేయడానికి సినిమా మంచి ఒక బేస్ ఇచ్చిందనమాట. చిన్న చితక ఏమైనా ఉండుండొచ్చు కానీ నీట్లీ ప్రెజెంటెడ్. గాడ్ బ్లెస్ యూ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. మాకు కొంతమంది వదాన్యత ఉన్నది ఈ కార్యక్రమం వెనకాల. వదాన్యత అంటే దానం చేయడం కాదు. దెర్ ఆర్ సమ్ స్పాన్సర్స్, దెర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ హెల్ప్డ్ టు డూ దిస్ షో. వాళ్ళు వచ్చినప్పుడు వారికి వైయక్తికంగా స్వాగతం చెప్పడం కార్యక్రమంలో మా కర్తవ్యం. కాబట్టి ముందుగా రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ ఆర్ శ్రీరాములు నాయుడు గారు విచ్చేశారు. వారికి నమస్కారం, స్వాగతం అండి. మీరు ఈ మండపాన్ని మాకు ఇచ్చినందుకు మీ పెద్ద మనసుకు మేమందరం కూడా రుణగ్రస్తులం. నమస్కారం సార్, థ్యాంక్ యూ. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ AP ట్రాన్స్కో కాకినాడ శ్రీ నెక్కంటి ఆదినారాయణ గారు, నమస్కారం అండి. అలాగే మాకు మినీ స్పాన్సర్స్ ఎంతోమంది ఉంటారు, XXX ఇలాంటివన్నీ కూడా. సన్ఫ్లవర్ డిటర్జెంట్ షాప్స్ యజమాని శ్రీ ధనుష్ కోటి నాడార్ ఇచ్చేశారు. ధన్యోహం మీరందరూ ఇచ్చేసినందుకు. తర్వాత ఛానల్ వాళ్ళు మాస్టర్ వచ్చారు కాబట్టి ఎవరన్నా ఇద్దరు కలిసి ఒక పాటను ఏదైనా నృత్యం చేస్తే బాగుండని అంటే వారి అసిస్టెంట్లు ఇద్దరు వచ్చారు. వారు చేసినటువంటి ఒక పాటని, అంటే ఫుల్ సాంగ్ కాదు, సమయాభావం ఉంది కాబట్టి ఒక పల్లవి చరణాన్ని వాళ్ళు నృత్యం చేసి చూపిస్తారు. మీ అందరి పర్మిషన్ తోటి వారు రమ్మని కోరుకుంటున్నాను వేదిక మీదకి. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావో నీటుగాడా, రాటు తేలిపోయావో నీటుగాడా, నీ నాటు సరసం చాలులే పోటుగాడా.
చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా మాపటేళ ఆకలేసి మంచకాడ కౌగిలిస్తే అబ్బ నీ సోపు మాడ అబ్బో ఓయబ్బో దబ్బ పండంటి దాన అమ్ము ఓలమ్ము జబ్బాల నునుపు చూడ వేడెక్కిడిడిక్కి అంటుందిలే అల్లి బిల్లి తీగలల్లే అల్లుకుంటే జల్లుమంటే ఊరి పొలిమేర కాడ అయ్యో ఒరయ్యో ఊరించు కళ్ళలోన అమ్మ ఒలమ్ము కవ్వించు నీలి నీడ కై పెక్కి తై తక్కలాడిందిలే చిల్లక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా రాటు తేలిపోయావో నీటుగాడ నీ నాటు సరసం చాలులే పోటుగాడ. నేను పోయిన ఎపిసోడ్లో అడిగాను, ఎందుకంటే ఆయనకు ఉత్సాహం వస్తే చాలా కష్టం. ఈ రామారావు గారితో ఫైటింగ్లో కానీ ఇలాంటి పాటల్లో కానీ అసలు అవతల వాళ్ళు ఇంకా తాట తీసేసినట్టే లెక్క. ఆయన ఉత్సాహం చేస్తాం రండి అంటే ఊరికి ఆ అమ్మాయి ఎంత బక్కగా ఉండే జయప్రద అప్పుడు ఆయన వేలుతో ఇలా అంటే పడిపోయేది కింద. అలా అది ఏం జరిగిందని చూపించడం కోసమే మీరు ఈ పాటను చేసినట్టున్నారు మాస్టారు. ఆయన గురించి చెప్పాలి కదా కొంచెం, అందులో స్పెషల్గా ఈ సాంగ్ గురించి చెప్పాలి. ఈ సాంగ్లో ఆయన నన్ను ఇబ్బంది పెట్టారు. నాకు ఆయనకి చిన్న తేడా వచ్చిందండి. ఆ చిన్న తేడా అడ్జస్టబుల్ అండి. నేను ఓకే అంటే అయిపోతుంది, కానీ నేను సార్ అని అంటే కొంచెం డౌట్ వస్తే వన్ మోర్ ఆయనే చెప్పేస్తారు, బ్రదర్కి డౌట్ ఉంది వన్ మోర్. సార్ మొత్తాన్ని ఒక టేక్ ఓకే చేసేసానండి ఫైనల్గా. ఎన్ని టేకులు జరిగాయనే తర్వాత సంగతి. ఓకే చేసేసా. ఓకే అయిపోయిన తర్వాత వేరే షాట్కి వెళ్ళాము. వేరే షాట్ అయిపోయింది. దాని తర్వాత ఆయన వచ్చి బ్రదర్ ప్రీవియస్ షాట్ ఇంకొకసారి చేద్దామని అడిగారు. ఎందుకు సార్ ఓకే కదండి బ్రదర్ నా కోసం ప్లీజ్ అంటే ఆయన నిజంగా స్టూడెంట్స్ కూడా అలా ఉండరండి. అంత గొప్ప మనసు ఆయనది. అంటే కష్టజీవి అండి. సరే అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు కదా ఏంటి సార్ ప్లీజ్ అనటం ఏంటండి మీరు అని చెప్పి సరే అని చెప్పి ఆ షాట్ మళ్ళీ ప్రీవియస్ షాట్ తీశానండి. బాగా చేశారండి. ఏం బ్రదర్ అన్నారు. బాగుంది సార్ అన్నాను. అది బాగుందా ఇది బాగుందా అని అడిగారు. ఇది బాగుంది సార్ అన్నా. అది ఎందుకు బాగుందని అన్నారు. ఇబ్బంది పడిపోయానండి. ఏం చేయాలి బిక్కమొహం వేసుకున్నానండి. అలా వచ్చి షోల్డర్ మీద చేయి వేసి ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దండి బ్రదర్, కమాన్ గో హెడ్. అది ఏం డిఫరెన్స్ అంటే ఆయన ఫస్ట్ చేసింది పద్ధతి ఇక్కడ 1 2 చిలక కొట్టుడు 1 to 4 కదా 1 2 3 4 చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే చిన్నదానా. ఇది ఫస్ట్ వారు చేసింది 1 2 3 4 చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే కుర్రదానా. ఆ హ్యాండ్ అలా తీయడం అనేటటువంటిది రాలేదన్నమాట. చిల్లక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా. ఆయన అన్ని రిహర్సల్స్ అన్ని టేకులు చేసి ఫైనల్గా మళ్ళీ ఇంకో టేక్ చేసి ఓకే అని చెప్పిన తర్వాత అప్పుడే తృప్తి ఆయనకి. సో అలాంటి నటులకి నేను పని చేయటం అనేది నాకెంత అదృష్టం అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎక్సోడి షైన్ పాడుతా తీయగా పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్ ఈ సంచికకు పోయిన సంచికకు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసి వారి మనసును జీవితాన్ని విప్పి మన ముందు పరిచినందుకు శ్రీనివాస్ గారికి శ్రీను మాస్టర్కి ఒకసారి మనం అందరం కలిసి మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇది మా బృందం అందరి తరఫున ప్రేక్షకులందరి తరఫున కూడానండి. నమస్కారాలు.
ఇలాంటివి ప్రోగ్రామ్స్ మీ కాకినాడలోనే కాకుండా ఆంధ్రదేశంలోనే కాకుండా భారతదేశంలో కూడా బాలు గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఉండాలి. మీలాంటి వాళ్ళందరూ చూడాలి, మాలాంటి వాళ్ళందరూ రావాలి. వస్తే మేము ఆనందిస్తాము, మీకు ఆనందంగా ఉంటుంది. సో మమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు మీకు ఆయనకు ధన్యవాదాలు, మీరు చూసినందుకు, మీరు ఆనందించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఈటీవీ యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ ఇంకొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ బాలు గారికి ప్రత్యేకించి నా ప్రియమిత్రులని నేను ఇంతకంటే ఇంకేమి ఇవ్వలేను. ధన్యోహం మాస్టర్, పెద్దవారు మీరు. నమస్కారం. ఇప్పుడు ఎక్సోడి షైన్ పాడుతా తీగ పవర్డ్ బై ఆర్కేఎస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఈ సంచిక పోయిన సంచిక మార్క్స్ సగటు చదువుతాను. అందరికీ ఒక్కలాగా చప్పట్లు కొట్టండి, నిరుత్సాహపడకండి, వాళ్ళని నిరుత్సాహపరచకండి. శరత్ సంతోష్ మొదటి ఎపిసోడ్ 80, రెండో ఎపిసోడ్ 84, సగటు 82%. అలాగే కార్తీక్ 78, 72, 75%. పల్లవి 84, 85, 84.5% సగటు. నరసింహస్వామి 80, 75, 77.5%. శ్రీ కావ్యచందన 75, 65, 70%. ప్రవీణ్ 80, 84, 82%. రంజిత 78, 79, 78.5%. కృష్ణ చైతన్య 80, 86, 83%. సాయిశ్వేత 75, 82, 78.5%. సూర్యకార్తిక్ 80, 79, 79.5%. సో 70% వచ్చిన శ్రీ కావ్యచందన ఇవాళ నిష్క్రమిస్తున్న చిరంజీవికి ఈటీవీ ప్రశంసాపత్రం జ్ఞాపిక ముందు అందజేస్తారు సీను మాస్టర్ దమ్మ. ఏలియన్స్ గ్రూప్ హైదరాబాద్ వారిచే 5,000 రూపాయల బహుమతి. సనాతన బెంగళూరు వారిచ్చే తాళపత్ర గ్రంథం. గాన్సన్ ఆర్ట్ గ్యాలరీ వారి తంజావూర్ తైలవర్ణ చిత్రం. ఇది చిన్న మలుపు మాత్రమే తల్లి. పాడుతా తీయగాలో పాడడం అనేటటువంటిది ఒక మధురమైన ఘట్టం తప్పించి నీ జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం ఏం కాదు. అలాంటి ముఖ్యమైన ఘట్టాలు ఇంకా చాలా రావాలని, నువ్వు ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలని. ఏం తెలుసు, మళ్ళీ మిమ్మల్ని పిలుస్తామేమో ఏదో సందర్భంలో పాడడానికి. ఇక్కడ ఇన్నాళ్ళు మాకు చక్కగా నీ గాత్రం ద్వారా ఒక పరిమళాన్ని మా కార్యక్రమానికి నింపినందుకు శతదా ధన్యవాదాలు. చిరంజీవ సుఖీభవ. గాడ్ బ్లెస్. అలాగే ప్రతి వారం ఆ వారం ఉత్తమ ప్రతిభా ప్రదర్శన చేసిన వారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది శ్రీ చక్ర సిమెంట్స్ వారి చేత. 8,000 రూపాయల చెక్ని ఈసారి దాన్ని తీసుకుంటున్నటువంటి చిరంజీవి కృష్ణ చైతన్య. శారదానను చేరగా ఏంటమ్మ సిక్క ఎరుపెక్కలేత బుగ్గ, ఏంటమ్మ సిక్క ఎరుపెక్కలేత బుగ్గ. చాక్లెట్ ఇచ్చేసి చెక్ కొట్టేశాడు. చాక్లెట్లు శుభం. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్ యూ. కలువ పూల చెంతజేరి కైమోడుపు సేతును నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని మబ్బులతో ఒక్క మారు మనవి చేసి కొందును నా అంగన భాలాంగణమున ముంగురులై కదలాలని చుక్కలతో ఒక్క మారు సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందులా మల్లియలై మొలవాలని పూర్ణ సుధాకర బింబమునకు వినతి సేతును పూర్ణ సుధాకర బింబమునకు వినతి సేతును
నారమణికి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థిల్తును కడసారిగా. నారమణికి బదులుగా ఆకారం ధరించాలని. మీకు ఇలాంటివంటే ఇష్టం అని చెప్పి మీకోసమని మాస్టర్ 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 ఎందుకంటే నేనేం ఇచ్చుకోలేను మీకు, నా పాటలకి ఎన్నిటికో మీరు. ఓ విశాల గగనంలో చందమామ ప్రశాంత సమయంలో కలువలేమా ఒకసారి ఆగితే తరరారరారరా నేరమా. ఆ పాట కూడా ఆయన కంపోజ్ చేశారు, డాన్స్. సో ఇది చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి అనుబంధం. ఆయన వణికిపోతున్నారు, చెయ్యంతా ఆయనకు ఇలా ఉంది. జీవితంలో మనం కాపాడుకోవాల్సింది ఈ బంధాలు, అనుబంధాలు, గౌరవాలు, మర్యాదలు, ప్రేమలు, ఆప్యాయతలు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మిగిలేవివే. లక్షల కోట్ల డబ్బులు కాదు, ఖర్చు పెట్టడానికి చేత కాకుండా ఎంచడానికి ఒక 26 వంశపారంపర్యాలు గడిపినా కూడా అంతులేదు. దాన్ని మనం అనుభవించలేము, ఇంకోళ్ళకి ఇవ్వలేము. చెదులు పట్టిపోయేటటువంటి టాయిలెట్ పేపర్ అయిపోతున్న దాని కూడా కాపీనంతో దాచుకుంటున్న ఈ రోజుల్లో మనకు మిగిలేది వెళుతున్నప్పుడు 6 అడుగుల స్థలమే. ఆ లోపల మనం అనుభవించాల్సింది ప్రేమ, ఈ ప్రీతి, ఈ విశ్వాసం, గౌరవం, పెద్దల్ని మన్నించుకోవడం, మన సంస్కృతిని, మన సంస్కారాన్ని పుదివి పట్టుకోవడం, పుణికి పుచ్చుకోవడం. అదే చాలా ముఖ్యమైన పని. అది చిరంజీవులకు మాత్రమే కాకుండా మాకు కూడా వర్తిస్తుంది. వాళ్ళు పనిచేసినటువంటి పెద్దల దగ్గర నుంచి మేము అవన్నీ చూస్తూ నేర్చుకున్నాం. కాబట్టి నా దగ్గర నుంచి వాళ్లకు కొద్దో గొప్ప నేను సరఫరా చేస్తున్నాను, అంతకంటే నేను ఇవ్వగలిగేది ఏం లేదు. కాకినాడ రసజ్ఞులందరికీ కూడా పాదాలు ముట్టి నమస్కరిస్తూ, వచ్చే వారం ఇక్కడే జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా. మీ అందరి ముందు మిగతా గాయని గాయకులు వాళ్ళ గళం విప్పుతారు. ఆశీర్వదించండి. వాళ్ళందరి ఉజ్వల భవిష్యత్తును మీరు కోరుకోండి భగవంతుడి ముందర. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. నమస్కారం, శుభరాత్రి.